రైతన్నలను చిన్న చూపు చూసేటటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, మరి అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులకు, అదేవిధంగా ప్రజలకు నేను హెచ్చరిక చేస్తున్న రైతన్నలు దేశంలో ఉన్నటువంటి రైతులంతా ఏకమై కర్మగాలి ఒక్క సంవత్సరం ఉద్యమాలు చేస్తే మరి దేశం లోపల అన్నమో రామచంద్ర అని రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు రైతన్నలను చిన్నచూపు చూడడం, ప్రభుత్వ ఉద్యోగులు కూడా రైతన్నలను మరీ అంత చిన్నచూపు చూడడం. నేను ఒకటే చెప్తున్నా, రైతులు కనిపిస్తే దండం పెట్టకపోయినా పర్వాలేదు, రైతును గౌరవించండి. రైతు పండించినటువంటి పంటల్ని మీరు స్వయంగా వెళ్ళి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. మార్కెట్లో కంటే 10 రూపాయలు తక్కువ వేయండి. ఆ రైతు బాగుపడతాడు. మీకు కూడా స్వచ్ఛమైనటువంటి ఆహార పదార్థాలు దొరుకుతాయి. మీ యొక్క సోమరితనాన్ని వాళ్ళు అలవాటు చేసుకొని ఈరోజు దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఉర్రూతలూగుతున్నటువంటి పరిస్థితి. మరి దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు కమిషన్లకు కకృతి పడి వాళ్ళు ఎన్ని కల్తీ ఆహార పదార్థాలు అమ్మినా వాళ్ళని కట్టడి చేయడంలో విఫలమవుతున్నారు. దయచేసి ప్రజలు గుర్తించి ఇప్పటికైనా రైతన్నను ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను.